న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖమ్మం వేదికగా రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోని కని విని ఎరగని రీతిలో ఎవ్వరు ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభకు యంత్రాంగం సన్నద్ధమవుతుంది. లక్షలాది మంది జన సమీకరణే లక్ష్యంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగింతేచ్చేలా పక్కా స్కెచ్ తో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికారుల ఉరుకులు పరుగులు, మరోవైపు ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణాన్ని నింపేందుకు నేతల వ్యూహ రచనలు. అసలు ఖమ్మం సభా ప్రాంగణం దగ్గర ఏం జరుగుతుంది? గ్రౌండ్ జీరో నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న మన ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ రాజా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అవును, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని ఖమ్మం చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రాక కోసం ఖమ్మం నగరం గులాబీ కాషాయం 3 రంగుల జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఎటు చూసినా కిలోమీటర్ల మేర భారీ ఫ్లెక్సీలు, ఆకాశాన్నంటే కటౌట్లతో నగరం మొత్తం పొలిటికల్ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. సభకు లక్షల సంఖ్యలో జనాన్ని తరలించేందుకు గ్రామం నుంచి ప్రత్యేక బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ కాన్వాయి ఏర్పాట్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో మూడంచెల భద్రత, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో అనువనువు గాలింపు, సీఎం ఇతర కీలక విఐపీలు కూర్చునేందుకు అత్యున్నత భద్రతా ప్రమాణాలతో భారీ స్టేజ్, బారికేడ్ల నిర్మాణం, జనానికి స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు, విఐపీల కాన్వాయ్, సభకు వచ్చే జనం వల్ల నగరంలో ట్రాఫిక్ స్తంభించకుండా అడుగడుగున ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు. రాబోయే కీలక రాజకీయ పరిణామాలను ఈ సభే సెంటర్ పాయింట్ కానుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఖమ్మం వైపే ఉత్కంఠంగా చూస్తుంది. ఈ రేంజ్ ఏర్పాట్లు చూస్తుంటే ఖమ్మం చరిత్రలో ఈ బహిరంగ సభ ఒక సంచలనం సృష్టించడం, రికార్డులు తిరగడాయడం ఖాయంగా కనిపిస్తుంది. కెమెరామెన్ తో రాజా, ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.